నమస్కారం అందరికీ ధనత్రయోదశి మరియు దీపావళి పండుగ శుభాకాంక్షలు. మా ఇంట్లో మహాలక్ష్మీదేవి ఒక్కరే కాకుండా ఈసారి ఆది దంపతులైన లక్ష్మీనారాయణులు వచ్చారు. చూడండి ఎంత చక్కగా కూర్చున్నారు కదా, కన్నుల పండుగగా ఉంది. అసలు నేనే ఆశ్చర్యపోయాను చూస్తుంటే. దేవుడిని చాలా బాగా కుదిరింది ఈ ఇయర్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. ముందుగా గణపతి స్వామిని పూజ చేసేసుకున్నాను. దాని తర్వాత కుంకుమార్చన చేసుకుంటున్నాను. మనకున్నంతలో చక్కగా ఇలా మనం దేవుణ్ణి పూజ చేసుకుంటే సరే. బంగారు వెండి కొనకపోయినా పసుపు కొమ్మ, వక్కలు, కల్లుప్పుతో ఇలా లక్ష్మీదేవిని ఆవాహించుకొని పూజ చేసుకోండి. మహాలక్ష్మి పండుగ రోజు ఎవరైతే లక్ష్మీదేవిని పూజ చేసుకోనికి కాలేదో వాళ్ళు దీపావళి పండుగ రోజు కానీ చేసుకుంటారు. చాలామంది లక్ష్మీ పూజను చేసుకుంటారు. మహాలక్ష్మి పూజని ఇంటిలో దంపతులు ఇద్దరూ కలిసి చేస్తే చాలా మంచిది. ఇలా పూజలు మనం చేసుకుంటూ ఉంటే మనకు కూడా మనసు శాంతిగా ఉంటుంది అండ్ ఇల్లు వాతావరణం కూడా చేంజ్ అయిపోతుంది. అలా దేవతలు మా ఇంట్లో ఉన్నారంటేనే అది ఊహించుకుంటేనే చెప్పలేమన్నమాట, అంత సంతోషంగా ఉంటుంది. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం. ఇప్పుడు మా పిల్లలకి మా ఇంటి మహాలక్ష్మి దేవతలకు పూజ చేసుకుంటాను. ముందుగా కాళ్ళు కడిగి పసుపు పూసి బొట్టు పెట్టి మహాలక్ష్మిని అలంకరించినట్లు అలంకరించుకోవాలి. చూడండి మా మహాలక్ష్మి ఎంత చక్కగా చేయించుకుంటుందో అని. నేను ఆడపిల్ల అంటే ఆడపిల్ల కాదండి, ఆది పరాశక్తి. పుట్టినింటిని ఆశీర్వదిస్తూ మెట్టినింటిని ఆదరిస్తూ ఉంటుంది. ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ మహాలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ. పసిబాలవైతే ఎత్తుకుందు మహాలక్ష్మి తల్లి, పసిడి బుక్కల పాల వెళ్ళి. ఎట్లా నిన్నెత్తుకుందునో అట్లాడే బాలవి నీవు, ఇట్లా రమ్మని చూపిలిచి కోట్ల ధనమిచ్చే తల్లి, ఇట్లా నిన్నెత్తుకుందునమ్మ మహాలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ. మన ఇండియన్ కల్చర్కున్నంత పవర్ మరి ఏ కల్చర్లో లేదండి. మనం ఎందుకో మరి ఈ కాలంలో పేరెంట్స్ వెస్ట్రన్ కల్చర్ నేర్పిస్తున్నారని సిగ్గుగా ఉంది. అండ్ అలా చేసి చెడిపేస్తున్నారు పిల్లల్ని. అలా చేయకండి దయచేసి. ఇప్పటికైనా మారండి. మన ఇండియన్ కల్చర్ని, మన సంస్కృతిని నేర్పించండి పిల్లలకి. మా ఇంటి లక్ష్మీదేవిలు ఇద్దరు కూడా ఆశీర్వదించేశారు చక్కగా నాకు. ఈ పూజలన్నీ కొంతమంది షో ఆఫ్ అనుకుంటారు. అలా అనుకునే వాళ్ళకి అది వాళ్ళ భ్రమ. మరి అయితే వాళ్ళు మంచిగా బట్టలు వేసుకునేది ఎందుకు? షో ఆఫే కదా, మళ్ళీ ఊరికే ఉండొచ్చు కదా. అలా కాదండి. మనం ఇలా పూజలు చేసుకుంటే మనకి మన ఇంట్లో దేవుడు ఉన్నాడనే ఒక ఫీల్ కానివ్వండి, ఒక భయం భక్తితో మనం పూజ చేస్తే మనలోనే కొన్ని మార్పులు వస్తాయి. అది చెప్పలేనిది. ఇప్పుడు మనము ధనత్రయోదశి రోజు ఏదైనా కొనుక్కుంటే మనకు వస్తూనే ఉంటాయనే ఒక పాజిటివ్ ఫీల్ని మనం తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా మనం సాధిస్తాం. ఎప్పుడైనా సరే మహాలక్ష్మి దేవిని మనం పూజించేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ శ్రీవారైన వెంకటేశ్వర స్వామిని కూడా మనం పూజ చేసుకోవాలి ఖచ్చితంగా. ఓన్లీ లక్ష్మీదేవిని పెట్టి చేయకండి, వాళ్ళ ఫోటోనైనా పెట్టి మీరు పూజ చేసుకోవాలి. అప్పుడే మంచి ఫలితాలు మనము చూడవచ్చు. నాకు ఈ పూజలన్నీ
నా తల్లి నాకు నేర్పించారు. అలాగే ఇప్పుడు నా పిల్లలకు కూడా నేను నేర్పిస్తున్నాను. పండగల టైంలో ఇంట్లో ఆడవారు ఒక్కరే చేయాలని లేదండి. అందరూ కూడా హెల్ప్ చేస్తే కనుక ఇలా మంచిగా పీస్ఫుల్గా సంతోషంగా ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోవాలి. మన కల్చర్ విగ్రహాలని మాత్రమే దేవుళ్ళగా చూసేది నేర్పిలేదండి. మనుషుల్ని కూడా దేవుళ్ళలాగా మీరు చూడాలి. మంగళహారతి దే శ్రీ మహాలక్ష్మికి, మహిళలే మా జనని శ్రీ దేవదేవికి. మంగళహారతి దే శ్రీ మహాలక్ష్మికి, మహిళలే మా జనని శ్రీ దేవదేవికి. ఇంకా సాయంత్రం గుమ్మం దగ్గర యమదీపాన్ని నేను ఎలా పెడతాను, అలాగే శని త్రయోదశి రోజున బియ్యం పిండితో దీపాన్ని ఎలా వెలిగించాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. బిగ్ బాస్ మాత్రమే కదండి, మా ఛానల్ మీద కూడా ఒక కన్నేయండి. ఈ వీడియో చూసిన వారందరికీ ఆ లక్ష్మీనారాయణ ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని ఆశిస్తూ, మీకు నేను చేసిన పూజ నచ్చిందనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ ఎకో ఫ్రెండ్లీ దీపావళి. నెక్స్ట్ వీడియోలో ఎకో ఫ్రెండ్లీ దీపావళి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీతో పంచుకుంటాం.